ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఇంతసేపు తనిక్కడ ఒంటరిగా ఉంది. చిన్నపిల్ల రాత్రిపూట ఒంటరిగా ఉంటే భయం వేస్తుంటుంది. సక్కు ఖచ్చితంగా నియమాన్ని ఉల్లంఘించదు. అలాగా? అయితే ఎందుకు లేచింది? ఎవరి కొంప మునిగిందని లేచింది? లేదంటే ఆ నరమృగం లోపలికొచ్చిందా? అవును, లోపలికొచ్చింది. మొదట గంగపిన్ని మన ఇంటికొచ్చింది. తను ఆపకుండా తలుపు తట్టింది. ఎందుకంటే ఆ నరమృగం ఆమె వెంట పడింది. గంగపిన్నిని చంపే ప్రయత్నం చేసింది. అందుకే నేను పూజ మధ్యలో లేచి బయటకు వెళ్ళాను. నువ్వు ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు సకు? నువ్వెందుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు? ఎందుకు ఇలాంటి తలతిక్క పనులన్నీ చేస్తుంటావు? స్వయంగా వెళ్ళి ఆ నరమృగానికి ఆహారం అవుదాం అనుకున్నావా? నీకు మతుందా లేదా? ఎవండి, ఎందుకలా మాట్లాడుతున్నారు? గంగపిన్ని ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. తను భయంతో అరిచింది. తను భయంతో కేకలు పెడుతుంటే నేను మనశ్శాంతిగా ఎలా అర్చన చేయగలను? నా స్థానంలో మీరున్నా కాపాడడానికి వెళ్తారు కదా. నరమృగం గంగపిన్నిని వేటాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నువ్వు చెప్పేది నిజమే సకు. ఏంటే గంగి, ఇంత రాత్రి వేళ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సకు చెల్లి నన్ను రమ్మంది. విన్నావా దిగు, విన్నావా? సకు అబద్ధం ఆడుతోంది. మనం ఇంట్లో లేనప్పుడు కులదేవతకి పూజ చేయకుండా కబురు పంపి దీన్ని రప్పించుకుంది. ఎందుకు రమ్మన్నావే? లేదత్తయ్య గారు, గంగపిన్నిని నేను పిలవలేదు. అయినా నేను ఎవరితో కబురు పంపుతాను? నాకు తనతో పనేంటి? నువ్వు పూజ మధ్యలో నుంచి లేస్తేనే కదా తప్పు జరుగుతుంది. అప్పుడే దేవిమాత ఆగ్రహించి ఈ కుటుంబాన్ని శపిస్తుంది. అయినా గంగి ఎందుకు అబద్ధం చెప్తుంది? చెప్పవే గంగి. సకు చెల్లి నన్ను రమ్మంది. చూడు, గంగి స్పష్టంగా చెప్తోంది. లేదు, గంగి నిజం చెప్పట్లేదు. గంగి మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తోంది. గతంలో కూడా తను ఇలాగే సకు ఆనందంగా ఉంది, పండరిపురంలో ఉంది అనేది. మరప్పుడు సకు కార్తీక పూజలకు వెళ్ళిందా? అది అబద్ధమని మీకు తెలుసు. అప్పుడు గంగని పిచ్చిది అన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి తెలివైందైపోయిందా? అయినా సకు గంగని ఎందుకని పిలుస్తుంది? అనవసరంగా ఊహించుకొని మాట్లాడకండి. ఏమండి దిగుగారు, ఈశ్వర్ గారు మీ అందరినీ మర్రి చెట్టు దగ్గరికి రమ్మని చెప్పారు. అందరినీ రమ్మన్నారా? ఎందుకు రమ్మన్నారు? ఎందుకు రమ్మన్నారో అక్కడికి వస్తే తెలుస్తుంది. ఆ నరమృగం తెల్లవారుజామున బేబచ్చం చేశాడు. ఒక ఇంట్లోకి చొరబడి మనుషుల్ని చంపాడు. వాళ్ళు కాగడాలు చూపించినా భయపడలేదు. మొత్తం 4 చనిపోయారు. నరమృగం తీవ్రంగా దాడి చేసింది. ఇది మామూలు దాడి కాదు, భయంకరమైన దాడి. ప్రాణాలు పోయాయి. చూడండి, భీమయ్య ఇంట్లో 4 చనిపోయారు. అది అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి వేగంగా మా ఇంటికి దూసుకొచ్చింది. మంగళకరమైన కార్యం జరిపించడానికి బయలుదేరాను. హఠాత్తుగా వచ్చి అది నా మీద దాడి చేసింది. వైకుంఠానికి వెళ్ళేవాడిని. సావు అంచుల దాకా వెళ్ళి అదృష్టం బాగుండి బ్రతికాను. దయాసాగరుడు, కరుణామూర్తి నాగోజీ బాబా గారు సరైన సమయానికి అక్కడికి వచ్చారు. తన కంటి చూపుతో ఆయన దాన్ని భయపెట్టారు. నరమృగం పిల్లిలా శరణ కోరింది. నేను బ్రతికుండడానికి ఆ మహానుభావుడే కారణం. ఆ భయంకరమైన మృగం ఆయన ఏం చెయ్యమంటే అది చేసింది. దాన్ని ఇప్పుడు గుహలోకి తీసుకుని వెళ్లారు. అక్కడ బందీని చేస్తారని బాబా గారు చెప్పారు. బాబా గారు వచ్చారు. నమస్కారం బాబా గారు.